నమస్తే. మనతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఖమ్మం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ గారు ఉన్నారు. వారిని అడిగి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే జావేద్ గారు. నమస్కారం అండి. సీజే టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి నమస్కారం. జావేద్ గారు చెప్పండి, మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి చాలా కష్టపడ్డారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కష్టపడ్డారు. కానీ ఇప్పుడు మీరు ఎక్కువ హైదరాబాద్కి పరిమితమైనట్టు కనిపిస్తుంది. కారణం అట్లా ఏం లేదండి. ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడాలనేటటువంటి ఆలోచనతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర ఏదైతే భారత్ జోడో యాత్ర పేరుతో అన్ని రకాల భాషలు మాట్లాడేవాళ్ళు, సామాజికంగా ఉండేవాళ్ళు, అదే రకంగా అన్ని ప్రాంతాల్లో నివసించేవాళ్ళు, అందరి ఆహార అలవాట్లు వేరైనప్పటికీ ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండటానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడము, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రచ్చబండ కార్యక్రమంతో వ్యవసాయ కార్మికులకు, వ్యవసాయదారుల కోసం ఆ రోజు రైతులకి చేస్తా అనేటటువంటి హామీలు ఇవ్వటం అయితేనేమి, అదే రకంగా భారత్ జోడో యాత్ర పేరుతో షాద్ నగర్లో, మక్తల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, యూత్ డిక్లరేషన్ ప్రోగ్రాంతో ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవి, అదే రకంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా అయిన తర్వాత దళిత దండోర పేరుతో పెద్ద కార్యక్రమం చేయటం, కంటిన్యూస్లీ ప్రోగ్రామ్స్ ఇవ్వటము. ఆ రోజు నాలాంటి కార్యకర్తలు, కమిటెడ్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ పరంగా అనేక సంవత్సరాల నుంచి ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్ అన్నిట్లో చేసుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బలంగా, ధైర్యంగా పనిచేయబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఆ దాంట్లో భాగంగా ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండటం వలన ఆ రోజు ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలని, పిసిసి అయినా ఏఐసిసి ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో విస్తృతంగా చేయడంలో మేము సక్సెస్ అయ్యాం. అందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది ఖమ్మం జిల్లా. మీరు చూసుకున్నట్లయితే గతంలో 2009లో అయినా, 14లో అయినా, 18లో అయినా ఎప్పుడు 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది, అలయన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. అదే రకంగా 2023లో కూడా దాన్ని తగ్గకుండా ఖచ్చితంగా 9 సీట్లు వచ్చేటట్టుగా ఆ నాటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ గతంలో మాదిరిగానే 9 మందిని గెలిపించుకోగలిగాం. అయితే జావేద్, మీరు 90 నుంచి కూడా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బాగా పనిచేశారు. నిజమైన కాంగ్రెస్ నాయకులు అనే దాంట్లో జావేద్ అనేది ఎగ్జాంపుల్గా కూడా చూడవచ్చు. కానీ నిజమైన కాంగ్రెస్ నాయకులకి ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి, తుమ్మల నాగేశ్వర గారు అయితేనేమి పార్టీలు మాది రావడము కాంగ్రెస్ పార్టీలోకి. సరే, వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడ ఏదో త్యాగం చేసి వచ్చినట్లుగా ఉండటము, వాళ్లకు టికెట్లు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి నాలాంటి వాళ్లకు అక్కడ పనిచేసినటువంటి గతంలో సమ్మాన్ చంద్రశేఖర్ గారు అయితేనేమి, కోట్ల నాగేశ్వర గారు అయితేనేమి, రాయల నాగేశ్వర గారు అయితేనేమి, మేమందరం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో బాగా తిరిగి ఆ రోజు ఇచ్చినటువంటి పిసిసి ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఈ కొత్తగా చాలా సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా, టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే మినిస్టర్గా ఉండి, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే మినిస్టర్గా ఉండి కాంగ్రెస్ పార్టీలోకి రావడం వలన సరే ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో తుమ్మల నాగేశ్వర గారికి టికెట్ ఇవ్వడం, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో శ్రీనివాస్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఆ రోజు మాకు టికెట్ మిస్ అయింది. అయినా మా పట్ల ఖచ్చితంగా తగు న్యాయం చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరంన్నర అయింది. 7 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ ఆ రోజు తెలంగాణని ఏ రకంగా అరాచకానికి గురయ్యేటట్టుగా ఏ రకంగా 7 లక్షల కోట్లతో అప్పుల రాష్ట్రంగా ఏదైతే చేసిండో దాన్ని సరిచేయడానికి 6 గ్యారంటీల హామీల రూపేణా మేము ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి ఆ సమయానుగుణంగా 1 సంవత్సరంన్నర అయింది. ఇంకొక 6 నెలలు నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశాలు. మీరేమంటారు? ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. అంటే అధికార పార్టీ ఎటువైపు ఉంటే ఆ వైపుగా సీనియర్ నాయకుల నాయకత్వం అనేది కొనసాగుతూ ఉంది. వాళ్ళు రాజ్యాధికారంలో కొనసాగుతూ ఉన్నారు. 1990 నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఎన్ఎస్ఏ నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, ఈరోజు కాంగ్రెస్ పార్టీగా ఉండే మీలాంటి నాయకులు మరి మీకు వచ్చే అవకాశాలన్నీ కూడా సీనియర్లు కొట్టుకుపోతున్నారు కదా, దాని మీద మీకు ఏమనిపిస్తుంది?
నిజంగా చెప్పాలంటే 2023లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం ఎలా ఉండేదంటే, కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఖనిజ సంపద దగ్గర నుంచి మొదలుపెడితే తెలంగాణలో ఉన్నటువంటి డబ్బునంతా మిషన్ కాకతీయ అయితే, మిషన్ భగీరథ అయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఇలాంటి స్కీములు పెట్టేసి ఆ డబ్బంతా దోచుకొని ఉండటం జరిగింది. ఆ భయంలో భాగంగా ఒక రకంగా అంటే ఇక్కడ సీనియర్ నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీకి అవసరం పడుద్ది, గెలుస్తారు. మళ్ళీ కొత్తగా నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమవుద్ది, ఆ డబ్బు మీద తట్టుకోవడం కష్టమవుద్ది అనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది, ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళు అనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఇలా ఉంటుందేమో. కానీ రాబోయే రోజుల్లో అట్లా జరగదని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇవాళ మా న్యాయ యోధ రాహుల్ గాంధీ గారు, భారత్ యాత్రి ఎవరైతే ఉన్నారో ఆయన జిఎస్టీ దగ్గర నుంచి మొదలు పెడితే డిమానిటైజేషన్ దగ్గరైనా, జిఎస్టీ అయినా ఇవన్నీ కూడా ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము, 370 అయితేనేమి, తర్వాత ఈ త్రిబుల్ తలాక్ అయితేనేమి, వక్ఫ్ బోర్డు చట్టం అయితేనేమి, వ్యవసాయ చట్టం అయితే ఈ చట్టాలన్నీ తీసుకుని వ్యతిరేకిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు గత 7-8 సంవత్సరాల నుంచి ఒకే ఒక్కడి ఈ దేశంలో కులగణన జరగాలి, కులగణనతోనే ఎవరైతే ఎంత మేరకు ఉన్నారో అంతమందికి అన్ని రకాలుగా రాజకీయంగానైనా, ఆర్థికంగానైనా అందరికీ సమాన అవకాశాలు రావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాంట్లో సూచించినట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తలెత్తుకొని బతికేటట్టు ఉండాలనే ఆలోచన అయితే రాహుల్ గాంధీ గారు చేశారో దాంట్లో భాగంగానే బీసీ కులగణన జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా నాకు తెలిసి ఖచ్చితంగా మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి దేశంలోనే ఒక కలికితురాయిగా నిలబడటం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు దేశ స్థాయిలో జరిగేటటువంటి కులగణనైనా, జనాభా లెక్కలైనా వాటిని ఆధారంగా తీసుకొని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం అయితేనేమి, మైనార్టీ సామాజిక వర్గం అయితేనేమి ఎవరికైతే ఎంత అవకాశాలు వస్తాయని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే 23లో జరిగినటువంటి తప్పు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జరగదు. అట్లాగా జావేద్ గారు, మీతో పాటుగా ఇంకొంతమంది సీనియర్ నాయకత్వం కష్టపడ్డది. ఏదైతే 23 ఎన్నికల సందర్భంగా చాలా గట్టిగా నిలబడి అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని భుజాల మోస్తూ ముందుకు వెళ్ళిన నాయకత్వం చాలామంది ఉన్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డి గారి జాయినింగ్ కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారి జాయినింగ్ కానీ, జాయిన్ అయిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం జిల్లాలో పనిచేసే నాయకత్వం ఉందో వాళ్ళంతా ఏమైపోయినట్టు? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తారని నమ్ముతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్తగా మేమేం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయే వాళ్ళం కాదు. ఎప్పటికీ ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు మళ్ళా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పార్టీ మారితే, ప్రభుత్వం మారితే అధికారం కోసం పోయే వాళ్ళు వేరు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి పార్టీ ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినప్పటికీ పార్టీ ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఖచ్చితంగా మేమందరం పనిచేయడానికి సైనికులుగానే ఉంటాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు వాళ్ళకు ఇక్కడ కుదరకపోతే ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు కూడా, అది ఎవరైనా కావచ్చు. అండ్ మరి కొత్తగా వచ్చిన నాయకత్వం వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, వాళ్ళంతా కూడా మరి మీలాంటి సీనియర్ నాయకత్వాన్ని, కార్యకర్తలతో ఉన్న నాయకత్వాన్ని ఇప్పుడు మీరు ఎవరు అభ్యర్థులైనా కూడా వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది. అంటే పాత తరం నాయకత్వం, మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకత్వంతో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ విధంగా ఉంటున్నారు? ఖమ్మం రాజకీయాల్లో చూసినట్లయితే మీరు మరి ఆనాడు ఎంతోమంది ఖమ్మంలో కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే నేను ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్గా చేసినప్పటి నుంచి నాగబండి రాంబాబు గారు అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చేయటము, పొదిల్ రవికుమార్ గారు అని చెప్పేసి ఆనాటి ఉన్నటువంటి రాజకీయాల్లో ఉత్తేజంగా పనిచేయడము, ఆ రోజు సీనియర్ నాయకులుగా సమ్మాన్ చంద్రశేఖర్ గారు, కేవీ రత్నం గారు, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు, జలగం వెంగళరావు గారి తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటూ పోయారు. అందరికీ అవకాశాలు రాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాకు అవకాశం వస్తుందనే నమ్మకంతో మేము పనిచేస్తూ ఉన్నాం. అంటే ఖమ్మం జిల్లా మొత్తం ఉమ్మడిగా చూసుకున్నట్టయితే కమ్యూనిస్టులు కంచుకోటగా చెప్తా ఉంటారు. అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు కూడా గ్రామాల్లో కమ్యూనిస్టులతో ఉద్యమాలకి, అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి విభేదాలు, గొడవలు అనేవి కొనసాగుతూ ఉండే ప్రక్రియ ఉంటుంది.
అటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడరు అంటే కొనసాగుతూ వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులకి, కాంగ్రెస్‌కి మధ్య ఎలా ఉంది? మీరు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు ఒక రాజకీయం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ 2004లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసినటువంటి పార్టీ ఒక రకంగా చూడొచ్చు. మీరు కమ్యూనిస్ట్ భావాలతోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఆనాటి ఏదైతే రోడ్ల మీదకి వచ్చేసి మాకు ఇండ్లు కావాలి, మాకు స్థలాలు కావాలి, మాకు పొలాలు కావాలని చెప్పేసి అయితే ఉద్యమాలు సిపిఎం, సిపిఐ పార్టీలు చేస్తూ ఉండేవో 2004లో చూసుకున్నట్లయితే మీకు 70,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఏకమొత్తంగా భారతదేశం వ్యాప్తంగా రైతుల కోసం చేయటము, దానివల్ల రైతు ఉద్యమాలు ఆగిపోయింది. ఆ రోజు నుంచి చూసుకున్నట్లయితే మీరు రైతు కూలీలకి సంబంధించి ఎంఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమం పెట్టడము, తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టడము, ఈ రకమైనటువంటి 2004 మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆ రోజు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 2004 కంటే ముందు సిపిఎం, సిపిఐ పోరాటాలు ఉండేవి. ఆ పోరాటాల్లో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మేము 2004 నుంచి 2014 వరకు చేసి ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం అది. కాబట్టి సిపిఎం, సిపిఐ పార్టీల యొక్క ప్రభావం తగ్గిపోవటం జరిగింది. 2014 నుంచి మళ్ళీ తిరుగుముఖం బట్టి ఈ దేశంలో ఏదైతే మతతత్వ పార్టీ ఈ దేశంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే మీరు గమనిస్తే 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక 2 సంవత్సరాల 9 నెలల 17 రోజుల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ పెట్టి రాజ్యాంగం రాయడానికి సమయం తీసుకుంది. ఆ 2 సంవత్సరాల 9 నెలల 17 రోజుల పాటు కూడా ఆనాడు ఉన్నటువంటి జనసంఘ్ అయితే బీజేపీ, ఆ రోజు ఉన్నటువంటి పార్టీ నాయకులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ఒక 78 సంవత్సరాల వృద్ధుడు మహాత్మా గాంధీ గారు ఎవరిని కొట్టలేడు, ఉరకలేడు, ఎవరిని ఏమంటానికి కూడా ఆస్కారం లేనటువంటి వ్యక్తిని చంపారంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, గాడ్సే గారి చేతుల్లో చనిపోయాడంటే ఆ రోజు ఆయన ఆలోచన విధాన్ని చంపడానికి, ఏదైతే ప్రజాస్వామ్యం ఏదైతే ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం లేకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళని ఆపి 2 సంవత్సరాల 9 నెలల 17 రోజుల పాటు కష్టపడి ఆ రోజు 300 మంది సభ్యులతో రాజ్యాంగం రాయటం జరిగింది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా 2014 వరకు ప్రభుత్వం పాలన చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఎక్కడన్నా రెస్టారెంట్కి వెళ్తే ఒక టేబుల్ మీద కూర్చొని తినేటటువంటి పరిస్థితికి భారతదేశం తీసుకురావటం, గుండు సూది కూడా తయారు చేయలేనటువంటి పరిస్థితి నుంచి పెద్ద పెద్ద మిసైల్స్ ఇవాళ అంతరిక్షంలోకి పంపించేటటువంటి కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. 2014 వరకు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు, సంస్థలు ఉన్నాయో వాటన్నిటి మీద ఆధిపత్యం వహించి ఈనాడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఆ రోజు వ్యవస్థల్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో యువకులకు అవకాశాలు కల్పించాలని ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలని అన్నిటిని కూడా అదానీ, అంబానీకి అప్పచెప్తూ ఆనాడు ఉన్నటువంటి అన్ని రకాల అవకాశాలని ఒక్కొక్కటిగా తగ్గించేస్తూ మైనార్టీల మీద వివక్ష చూపించటము. మీరు ఇంతకుముందు చెప్పారు, గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కంటే ముందు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కంటే తర్వాత అనే విధానం అనేది చెప్పారు. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిన పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో కనుమరుగయ్యింది. ఎక్కడ లేని పరిస్థితి ఉంది. తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ కాంగ్రెస్ అనేది ఎక్కడ నష్టపోయింది అనేదే చెప్పాల్సిన పరిస్థితి. ఆంధ్రాలో ఈ రోజు కూడా నష్టపోయింది. ఇప్పుడు తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ పార్టీని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన అనేక ఉద్యమాలు చేశారు, తద్వారా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తేగలిగారు. కానీ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కులగణనకు సంబంధించిన సర్వేని రాహుల్ గాంధీ గారి హామీ మేరకు తెలంగాణలో నిర్వహించారు. తెలంగాణలో నిర్వహించినప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందనే ఒక విమర్శ అనేది తీవ్రంగా వచ్చింది. దాని మీద మీరేమంటారు? దీంట్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఒక రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ నీరు, నిధులు, నియామకాలను పేరిట మనం నేర్చుకున్నటువంటి తెలంగాణ ఏదైతే ఉందో ఆ మాయ మాటలు అంటే మనుషుల్ని ఒక రకమైనటువంటి స్లాంగ్ తో మాట్లాడి మభ్యపెట్టినటువంటి మాటల్ని ప్రజలు నమ్మారు. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. రెండవసారి 5 సంవత్సరాల పాటు పసికూన ఇంకా మేమేదో చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినటువంటి పార్టీ
మళ్ళీ డబ్బులతో మభ్యపెట్టడం, మళ్ళీ డబ్బులున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వటం చేసి రెండోసారి పాలనలోకి వచ్చింది. ప్రజలకు అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భట్టి విక్రమార్క గారు పెద్ద ఎత్తున పిప్పిలి నుంచి ఖమ్మం వరకు చేసినటువంటి ప్రజా యాత్ర ఏదైతే ఉందో పాదయాత్ర, ఆ పాదయాత్ర పేరిట ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి రావాలి కాబట్టి జనం అందరూ ఆలోచన చేశారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనని పడగొట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇచ్చినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారి కష్టం ఎంతో ఉంది. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో గెలవటము, రాహుల్ గాంధీ గారు ఇక్కడ భారత్ జోడో యాత్ర పేరిట తెలంగాణ మొత్తం కలియజరగటం జరగటం వల్ల ఆ రోజు రేవంత్ రెడ్డి గారి కృషి మేరకు, భట్టి గారి పాదయాత్ర మేరకు, రాహుల్ గాంధీ గారి యాత్రల పేరిట ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డందుకు బీసీ కులగణన ఏదైతే ప్రామిస్ చేశారో రాహుల్ గాంధీ గారు, దాని మీద రేవంత్ రెడ్డి గారు ఆ కులగణన చేపట్టడం జరిగింది. దాని మీద కొన్ని విమర్శలు, అంటే ఎప్పుడు ప్రతి ఏ పార్టీ అయినా పనిచేస్తున్నప్పుడు విమర్శ రావటం అనేది సాధారణం. దాంట్లో భాగంగా కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే నమోదు చేసుకోలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒకళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని బలవంతంగా మీరు నమోదు చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఎక్కడ చెప్పదు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ఈ దేశంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి పరిమితం చేసి ఆ ఏరియాలో సక్సెస్ అయిన తర్వాత దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో చేయడానికి తెలంగాణలో జరిగిన కులగణనలో అనేక కులాలు నష్టపోయినట్టుగా భావిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 40 లక్షలు ఉన్న మున్నూరు కాపులు 13 లక్షలుగా చూపించిన పరిస్థితి ఉంది. ఈ విధమైన విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో కులగణన సర్వే అనేది ప్రకటించింది. అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కులగణన చేయబట్టే, రాహుల్ గాంధీ గారు బలంగా ఆ వాదాన్ని వినిపించబట్టే ఈనాడు అక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కులగణన ఒప్పుకుంది తప్పితే ఇంకోటి కాదు. వాళ్ళకి ఏమాత్రం కూడా బీసీల మీద అవగాహన లేదు, బీసీల మీద శ్రద్ధ లేదు. మీరు ఇక్కడ అంటున్నటువంటి 40 లక్షల మంది ఉన్నటువంటి ముందు కాపులు అయితే ఉండొచ్చు. అయితే బీసీ కులగణన అని చెప్పేసి పెట్టినప్పుడు ఖచ్చితంగా మన పేరుని మనం నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ప్రభుత్వం అది 1 రోజులోనూ 2 రోజుల్లో ముగిస్తున్నటువంటి చర్య కాదు. 15 రోజులు 20 రోజుల పాటు మీకు టైం ఇచ్చి బీసీ కులగణన, ప్రతి జాతి కులగణన జరిగింది. దాని తర్వాత కూడా విమర్శలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక 15 రోజుల పాటు 10 రోజుల పాటు అవకాశాలు ఇచ్చారు, మీరు పోయి మీ పేరు నమోదు చేసుకోండి అని చెప్పేసి. దాని తర్వాత కూడా మళ్ళీ దీనికి ఇంకా విమర్శన చేసేటటువంటి అది ఎక్కడ అవకాశాలు లేవు. కాబట్టి రేపు బీసీ కులగణనైనా జనగణనైనా కేంద్రంలో చేపట్టబోయేదానికి ఇప్పుడు చేసిన దానికి టాలీ చేస్తే సరిపోతుంది. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణలో జరిగిన కులగణన ఉందో దానికి శాంటిటీ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే అది రాజకీయ కోణంలో జరిగిన సర్వే, అది సర్వే కాదు, కులగణన కూడా కాదు, కుల సర్వే అనే కామెంట్ చేశాడు. ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఆయన బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా ఆయన చేయాల్సింది ఏంటి? ఆయన ఒక మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి చిల్లి గవ్వ కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు. జనాన్ని మభ్యపెట్టి మాయమాటలు చెప్పడానికి ఇలాంటి విమర్శలు చేస్తారు తప్పితే దానివల్ల ఒరిగేది ఏం లేదు. వాళ్ళు చేసినా కానీ రేపు చేసేటటువంటి మాట కూడా అన్నాడు, ఒకవేళ బీజేపీకి సంబంధించిన జాతీయ స్థాయిలో జరిగే కులగణన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 10% మైనారిటీలకు బీసీ రిజర్వేషన్ ఇచ్చారో ఆ విధంగా తాము ఇవ్వబోమని చెప్పాడు. అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ స్టాండ్. అది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంటే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు మనం సమర్పించుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆనాడు ఎవరి పేరు పెట్టలేదు. గాంధీ గారి పేరు కానీ, నెహ్రూ గారి పేరు కానీ, అంబేద్కర్ గారు రాసినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా మేము ఇస్తున్నాం అని చెప్పేసి కాకుండా మనం రాజ్యాంగాన్ని ఇచ్చుకున్నట్లుగా చెప్పుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. వాళ్ళ ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతా ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు కూడా సమాన భాగాలుగా ఖనిజ సంపద పంచబడాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి, ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏముంది, దానికి అనుగుణంగా మా పాలన సాగుద్ది. అవి చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసెంబ్లీ స్థానాల్లో నష్టపోయిన మీరు, ఏదైతే పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడంలో భాగంగా శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద నాయకత్వాన్ని ఆహ్వానించడం జరిగింది, వాటిని ముందు తీసుకెళ్ళడం జరిగింది, గెలిపించుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో పీసీసీలో ప్రధాన బాధ్యతలకు సంబంధించిన అంశంలో మీ పేరు కూడా తెర మీదకి వచ్చింది. అంటే అది ఎవరు రికమెండ్ చేశారు, ఏ విధంగా జరిగింది? అది వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా పరిశీలనలో జావీద్ అని, లేకపోతే ప్రధాన బాధ్యతలని, లేదంటే పీసీసీలో అవకాశం అని, అంటే
భట్టి గారి సహకారంతోటేనా ఇంకెవరన్నా? రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా అందరికీ జావేద్ అనే పేరు తెలుసు. అక్కడ నేను నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి సందర్భం కాబట్టి అందరు రికమెండ్ చేస్తారు. అదే రకంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి కూడా మా రిపోర్ట్లన్నీ ఉన్నాయి. ఇక్కడ చేసిన కార్యక్రమాలే మొత్తం వాళ్ళు కూడా రికమెండ్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అవకాశాలు వస్తాయని చెప్పేసి నమ్మేటటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం కాబట్టి ఆ రోజు పార్టీయే ప్రధానం, పార్టీ గెలవటమే ముఖ్యం అనేటటువంటి ఆలోచనతో ఆ రోజు ఉన్నటువంటి ఏ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా ఆదరించి మేము పనిచేయడం జరిగింది. కాబట్టి మాకెన్నో పెద్ద పెద్ద ఆఫర్లు కూడా రావటం జరిగింది. ఆ రోజు డబ్బున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాకు ఆఫర్ చేయడం జరిగింది. ఎన్నో డబ్బులు కోట్ల రూపాయల్లోనే ఆఫర్ చేసినా కానీ మేము ఎక్కడ తలగొక్కకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, అది సామాన్యునికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఉపయోగం జరగాలనేటటువంటి ఆలోచనతో ఎవరు వచ్చినా కానీ వాళ్ళని కాదనకుండా ఆదరించాం, వాళ్ళని గెలిపించాం. అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే 3.5 సంవత్సరాల్లో న్యాయం జరగాలని ప్రతి కార్యకర్తకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి. లేదంటే మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ అది నష్టంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అవుద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఓకే, ఇది ఈరోజు జావేద్ గారి ఆలోచన. 90 నుంచి ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ నాయకత్వంలో నిర్విరామంగా కృషి చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి జావేద్ పాత్ర కూడా ఉంది. ఖమ్మం జిల్లాలో ఆయనకు పేజీ ఉంది. ఆ విధంగా కష్టపడి ముందుకు పోయిన నేపథ్యంలో జావేద్కి మరిన్ని మంచి పదవులు రావాలని మేము కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.